Today's question: given an integer n, generate all valid parentheses of length 2n. ఈ క్వశ్చన్లో parentheses అంటే we are only taking these brackets. We are not going to consider flower brackets. We are not going to consider square brackets. ఇప్పుడు వ్యాలిడ్ parentheses అంటే ఏంటో చూద్దాం. టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇది వ్యాలిడా? ఎస్. ఒక ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, దాని కరెస్పాండింగ్ క్లోజింగ్ బ్రాకెట్ కూడా ఉంది. వాట్ అబౌట్ దిస్? వీ హ్యావ్ ఓపెన్ అనదర్ సెట్. ఈ సెకండ్ సెట్ని ఇక్కడ క్లోజ్ చేసాం అండ్ ఈ ఫస్ట్ సెట్ని ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఈవెన్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. వాట్ అబౌట్ దిస్ వన్? వీ హ్యావ్ ఓపెన్ వన్, క్లోజ్డ్ వన్, ఓపెన్ వన్, క్లోజ్డ్ వన్. ఈవెన్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది వ్యాలిడ్ parenthesis కాదు. వీ హ్యావ్ ఓపెన్డ్ వన్, క్లోజ్డ్ వన్ అండ్ దెన్ వీ ఎన్కౌంటర్డ్ ఎ క్లోజ్డ్ వన్. దీని కరెస్పాండింగ్ ఓపెన్ ఏది లేదు అండ్ హెన్స్ ఇది వ్యాలిడ్ parenthesis కాదు. ఈ మూడు వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్. ఈ రెండు సెట్స్లో మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? ఈ మూడిట్లో నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్. 1 and 1, 2 and 2, 1 plus 1 2, 1 plus 1 2. బట్ ఈ కేసులో నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ వచ్చేసి 1, నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చేసి 2. బికాస్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్, ఇది ఇన్వాలిడ్ parenthesis. లెట్స్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్. సంగతి ఏంటి? ఓపెనింగ్ కరెస్పాండింగ్ క్లోజింగ్ అండ్ దెన్ వీ ఎన్కౌంటర్డ్ ఎ క్లోజింగ్. దీని ఓపెనింగ్ ఏది? ఇక్కడ ఉంది. బట్ దీని ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇది ఇక్కడ ఉండాలి ఆర్ ఇక్కడ ఉండాలి. సో దీనివల్ల మన వ్యాలిడ్ parenthesis జర్నీకి బ్రేక్ పడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ షుడ్ బి లెస్ దెన్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. ఓపెన్డ్ వన్, వీ హ్యావ్ క్లోజ్డ్ వన్ అండ్ దెన్ దెర్ ఇస్ నో కరెస్పాండింగ్ ఓపెనింగ్ బ్రాకెట్ ఫర్ దిస్ క్లోజ్డ్ వన్. ఈ పాయింట్లో నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చి 2 ఉంది, నంబర్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్ వచ్చేసి 1 ఉంది. బికాస్ దిస్ ఇస్ హయ్యర్, దిస్ మేడ్ అవర్ parenthesis ఇన్వాలిడ్. సో ఆ రెండు పాయింట్స్ని మనం ఇక్కడ రాసుకున్నాం. నౌ లెట్ స్టార్ట్ జనరేటింగ్ వ్యాలిడ్ parenthesis ఫర్ n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అంటే మన దగ్గర ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఉంది. ఈ రెండింటిని కలిపి లెంత్ 2 వ్యాలిడ్ parenthesis మనం జనరేట్ చేయాలి. సో ఐ కెన్ ఓపెన్ 1 అండ్ క్లోజ్ 1. ఇఫ్ ఐ క్లోజ్ ఫస్ట్ అండ్ ఓపెన్ 1, దిస్ ఇస్ ఇన్వాలిడ్. సో మనకు మిగిలిన ఒకే ఒక వ్యాలిడ్ parenthesis దిస్. లెట్స్ సాల్వ్ ఇట్ ఫర్ n ఈక్వల్స్ టు 2. లెంత్ ఎంత ఉండాలి? 2 into n విచ్ ఇస్ 4. మన దగ్గర 2 ఓపెనింగ్ ఉన్నాయి, 2 క్లోజింగ్ ఉన్నాయి. వీటిలో అన్ని కాంబినేషన్స్ ఫైండ్ చేసి ఆ కాంబినేషన్స్లో వ్యాలిడ్ parenthesis ఏంటో ఫైండ్ చేయాలి. సో మనం అనుకున్నట్టు 2 ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ 2 క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. అలాగే ఇక్కడ కూడా కరెక్ట్ చేయాలి. అట్ ఎనీ పాయింట్ నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. ఈ ఎగ్జాంపులే తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1 అండ్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 1. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ parenthesis. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో 1 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ నాట్ లెస్ దెన్, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం ఇంతక డిస్కస్ చేసుకున్నట్టు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి వైల్ జనరేటింగ్ వ్యాలిడ్ parenthesis. మన లెంత్ 4 ఉండడం వల్ల నా దగ్గర ఇప్పుడు 4 ప్లేసెస్ ఉన్నాయి ఫిల్ చేయడానికి విత్ ఇండెక్స్ 0, 1, 2 and 3. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నంబర్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 0, నంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 0. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండెక్స్ 0లో ఓపెనింగ్ బ్రాకెట్ పెట్టడం, రెండోది ఇండెక్స్ 0లో క్లోజింగ్ బ్రాకెట్ పెట్టడం. ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ 3 dashes, క్లోజింగ్ బ్రాకెట్ అండ్ 3 dashes. ఈ రెండు స్టేట్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ 0, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, 0 less than or equal to 1. సో దిస్ కండిషన్ సాటిస్ఫైస్. కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, n is 2, 1 less than or equal to 2. Even this condition satisfies. Let's see the second case. Count of closing brackets is 1, count of opening brackets is 0, 1 less than or equal to 0 is false. మనకు ముందుకు వెళ్ళాలి అంటే ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి వీ విల్ ప్రూన్ హియర్. ఇక్కడితో మన జర్నీ ఆపేస్తాం అండ్ విల్ ఎక్స్ప్లోర్ ద రిమైనింగ్ ఆప్షన్స్.
ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో ప్లేస్ చేయడానికి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. ఈ స్టేట్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ 0, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 2, 0 less than or equals to 2. So first condition satisfies. Count of opening brackets is 2, n is 2, 2 less than or equal to 2. Second condition కూడా సాటిస్ఫై అయింది. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. వాట్ అబౌట్ దిస్? కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ 1, కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ 1, 1 less than or equal to 1. సో దిస్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. కండిషన్ వచ్చేసి కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్ 1, 1 less than or equal to 2. సో ఈవెన్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. 2 కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ ప్రూవ్ చేయక్కర్లేదు. వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఆల్సో. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మనం సెకండ్ ఇండెక్స్ని చూస్తున్నాం. ఈ స్టెప్లో మనం సెకండ్ ఇండెక్స్ని ఫిల్ చేయడానికి చూస్తున్నాం. ఈ 4 ఆప్షన్స్కి మన కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. టు చెక్ ఇఫ్ ఇట్స్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్ ఇస్ 0. సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఓపెనింగ్ బ్రాకెట్స్ 3 అయిపోయాయి. 3 is less than or equal to 2, false. Number of opening brackets exceeded n. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి we will prune here. Now this option. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, క్లోజింగ్ బ్రాకెట్ ఒకటే ఉంది, ఓపెనింగ్ బ్రాకెట్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎన్నైతే ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి, 2. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బికాస్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఎక్కువ ఉన్నాయి క్లోజింగ్ బ్రాకెట్ కంటే, అండ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ 2 ఉన్నాయి. దీన్ని ప్రూవ్ చేయాలి. ఎందుకు? క్లోజింగ్ బ్రాకెట్లో 2 ఉన్నాయి, ఓపెన్ బ్రాకెట్స్ మాత్రం ఒకటే ఉంది. సో అట్ దిస్ పాయింట్ number of closing brackets has exceeded the number of opening brackets. ఇప్పుడు మనం థర్డ్ ఇండెక్స్ని ఫిల్ చేయడానికి చూస్తాం. ఓపెనింగ్ క్లోజింగ్, ఓపెనింగ్ క్లోజింగ్. ఓపెనింగ్ ఫిల్ చేయాలంటే ఓపెనింగ్ క్లోజింగ్, ఓపెనింగ్ క్లోజింగ్. ఇప్పుడు వీటిలో ఏది వ్యాలిడో చూద్దాం. దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, this is valid, this is not valid, and this is valid. సో n equals to 2 కేసులో మనం జనరేట్ చేసిన వ్యాలిడ్ పారాంథసిస్ ఇదొకటి, ఇదొకటి. సో దీన్ని రికర్సివ్ ఫంక్షన్తో ఎలా కోడ్ చేస్తారో చూద్దాం. సో ఈ రికర్సివ్ ఫంక్షన్ తీసుకుందాం. లెట్స్ ఇనిషియలైజ్ ఎ స్ట్రింగ్ విత్ ఎంటీ. మనం ఇక్కడ పైన డ్రైనర్లో చూసినట్టు ప్రతి స్టెప్లో కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ మనం ట్రాక్ చేయాలి కాబట్టి నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓపెన్ ఇస్ కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజ్ ఇస్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఇనిషియల్గా రెండింటిని 0కి ఇనిషియలైజ్ చేసుకున్నా బికాస్ నా స్ట్రింగ్ వచ్చేసి ఎంటీ, ఇంకా నేను ఏది జనరేట్ చేయలేదు. ఫస్ట్ నేను ఆబ్వియస్గా ఓపెనింగ్ బ్రాకెట్తో ఓపెన్ చేస్తాను కాబట్టి చెక్ ద కౌంట్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్స్. ఇఫ్ ఓపెన్ is less than n, can add one opening bracket to the string. So solve of ఉన్న ఎస్కి ఒక ఓపెనింగ్ బ్రాకెట్ని యాడ్ చేస్తున్నా, కామా ఉన్న ఓపెన్ కౌంట్కి ఒక +1 యాడ్ చేస్తున్నా. క్లోజ్ అలాగే ఉంటుంది బికాస్ నేను క్లోజింగ్ పారాంథసిస్ని యాడ్ చేయలేదు కాబట్టి. నా సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ కౌంట్ ఆఫ్ క్లోజింగ్ పారాంథసిస్ is less than count of opening parenthesis. ఇప్పుడు నేను ఒక క్లోజింగ్ బ్రాకెట్ని యాడ్ చేయొచ్చు నా స్ట్రింగ్కి. సాల్వ్ ఆఫ్ ఓపెన్ అలాగే ఉంటుంది, క్లోజ్ కౌంట్ వచ్చేసి విల్ ఇంక్రీజ్ బై 1. సో దిస్ ఇస్ హౌ ఐ రైట్ మై రికర్సివ్ ఫంక్షన్. బట్ రికర్సివ్ ఫంక్షన్లో టర్మినేషన్ కండిషన్ కూడా ఉండాలి. ఆ టర్మినేషన్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఎస్ డాట్ లెంత్, స్ట్రింగ్ లెంత్ వచ్చేసి ఇఫ్ ఇట్స్ ఈక్వల్స్ టు 2n, ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు జనరేట్ ఇట్, అంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎస్
and then return. జనరల్గా రికర్సివ్ ఫంక్షన్స్ రాయడం చాలా ఈజీ if you understand the logic behind it. Let's code it. Given n pairs of parentheses, write a function to generate all combinations of well-formed parentheses. Well-formed అంటే ఏం లేదు, మన వ్యాలిడ్ parentheses. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది. For n equals to 3, these are the valid parentheses. For n equals to 1, these are the valid parentheses. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న అప్రోచ్ని ఇక్కడ కోడ్ చేద్దాం. దానికి దీనికి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ మనం అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ని ప్రింట్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేయకుండా ఆ వ్యాలిడ్ పారాంథసిస్ అన్నిటినీ ఒక లిస్ట్లో అపెండ్ చేసి రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ ఆ లిస్ట్ని డిఫైన్ చేసుకుందాం. దాన్ని ఆన్సర్ అందాం. Now once this is done, let's create our solve function. String s is the first parameter, int open, int close, and మనకి n గ్లోబల్ వేరియబుల్ కాదు కాబట్టి మన ఫంక్షన్లో పాస్ చేసుకోవాలి. ఈ లిస్ట్ని కూడా పాస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ సింపుల్గా ప్రింట్ చేయట్లేదు, లిస్ట్లో అపెండ్ చేస్తున్నాం మన అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ని. ఫస్ట్ టర్మినేటింగ్ కండిషన్, ఆన్సర్కి అపెండ్ చేస్తున్నాం ఎస్ని. వన్స్ ఇట్స్ ఏ వ్యాలిడ్ పారాంథసిస్, అండ్ వ్యాలిడ్ పారాంథసిస్ కండిషన్ ఏంటి, అన్ని పాసిబిలిటీస్ని దాటుకుని వచ్చి ఫైనల్గా length of that string should be 2n. Now let's make the recursive calls. Open count less than n అయితే మన ఎస్కి ఓపెనింగ్ బ్రాకెట్ యాడ్ చేస్తున్నాం, అలాగే ఓపెన్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, క్లోజ్ కౌంట్ అలాగే ఉంటుంది, n అలాగే ఉంటుంది, ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ క్లోజ్ ఇస్ లెస్ దెన్ ఓపెన్, again we are calling solve. దీనికి క్లోజింగ్ బ్రాకెట్ని యాడ్ చేస్తున్నాం, ఓపెన్ కండిషన్ అలాగే ఉంటుంది, క్లోజ్ కండిషన్ ఒకటి యాడ్ అవుతుంది, n అలాగే ఉంటుంది, ఆన్సర్ అలాగే ఉంటుంది. రికర్షన్ ట్రీ అంతా జనరేట్ అయిన తర్వాత ఫైనల్లీ మనకి ఆన్సర్ అనే లిస్ట్లో అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ యాడ్ అయిపోతాయి. దీన్ని ఇక్కడ కాల్ చేద్దాం. ఇనిషియల్గా మన స్ట్రింగ్ వచ్చేసి ఎంటీ ఉంటుంది, ఓపెన్ ఇస్ 0, క్లోజ్ ఇస్ 0, n అలాగే ఉంటుంది, ఆన్సర్ అలాగే ఉంటుంది. ఫైనలీ ఐఎమ్ రిటర్నింగ్ ఆన్సర్. Good. Let's submit it. Great. That's it for today. Meet you in the next video.